ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నా ఫ్రెండ్స్ చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారు. సో అయితే ఈ మధ్య ఒకరిద్దరు ఇండియాకి రిటర్న్ వచ్చేసి ఇండియాలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. సో చాలా మంది ఇప్పుడేం రియలైజ్ అవుతున్నారంటే, సరే సంపాదించుకున్నాం కదా, సో ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా పేరెంట్స్తో వచ్చి సెటిల్ అవుదాం, ఇక్కడ పేరెంట్స్తో టైం స్పెండ్ చేద్దాం అంటూ కూడా చాలా మంది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. తర్వాత ఇంకేమన్నా ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే హ్యాపీగా ఇండియాలో ఉండి ఇక్కడే మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఇంకొక 2-3 yearsలో వద్దాం అనుకుంటున్నారు. సో ఇంకొక 2-3 సంవత్సరాల్లో రావాలి అని అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్స్కి సంబంధించి ఎటువంటి విషయాలను వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి రావచ్చు అంటారు? అసలు వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటారు? నాకు వచ్చే మెజారిటీ ఆఫ్ ది NRI క్లయింట్స్ ఆల్మోస్ట్ సేమ్ సినారియో. ఇంకొక 3-4 సంవత్సరాలు లేదా మాక్సిమం 5 yearsలో యూ వాంట్ కమ్ బ్యాక్ టు ఇండియా. మేము ఇండియా వచ్చేసి మేము ఉండాలనుకుంటున్నాము. సో ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు US అయితే ఒక కండిషన్, US, కెనడా, UK, ఆస్ట్రేలియా ఈ అయితే ఒక సినారియోలో ఉంటాయి. అదే అరబ్ కంట్రీస్, మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే ఒక సినారియోలో ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇద్దరు కేసెస్ లో కూడా మాట్లాడదాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. సో వాళ్ళ కేసెస్ లో సహజంగా ఫ్యామిలీస్ కూడా ఇండియాలోనే ఉంటాయి. వీళ్ళు మాత్రమే, మగవాళ్ళు మాత్రమే వేరే కంట్రీకి వెళ్ళి వర్క్ చేసి డబ్బులు పంపించి ఇక్కడ ఫ్యామిలీని పోషిస్తూ ఉంటారు. 15 సంవత్సరాలు వర్క్ చేసి బ్యాక్ వస్తారు. ఇది ఒక కేసు. అదే మనకి అదర్ సైడ్, మనకి US లాంటిది కంట్రీ కనుక గమనించినట్లయితే, ఒకవేళ పిల్లలు అక్కడే పుడితే వాళ్ళకి పాస్పోర్ట్ రావడం, US పాస్పోర్ట్ వస్తుంది, కైండ్ ఆఫ్ సిటిజన్స్. వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ పిల్లలకి. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ వదిలిపెట్టి ఇండియాకి రావాలి అని అనుకోవటం అనేది నా అంచనాల ప్రకారం నెక్స్ట్ 3 yearsలో వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. రారు సహజంగా. ఆ టైం కనిపిస్తుంది రావాలి అని, అంతే. సో అక్కడ ఒకసారి వాళ్ళ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ మాతో కూర్చొని మాట్లాడిన తర్వాత మనం అనలైజ్ చేస్తే, ఇక్కడికి వస్తే ఇండియాకి అగైన్ పిల్లల స్కూల్ ఫీజుల కోసం వీళ్ళు సంపాదించాలి. అక్కడేమో వాళ్ళు స్కూల్ ఫీజులు అంత సంపాదించిన అవసరం లేదు. సరే ఇక్కడ ఎక్స్పెండిచర్ తక్కువ కదా అని అంటే అక్కడ జీతాలు ఎక్కువ కదా. మరి అక్కడ H1B వీసా ఉంది అని అంటే మినిమం 5-5.5 లక్షలు అన్ని ట్యాక్సెస్ పోను, కట్టింగ్లని పోను, నెట్ ఇన్ హ్యాండ్ వాళ్ళకి 5 లక్షలు వస్తుంది యావరేజ్గా. వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పోయినా యావరేజ్గా 3 lakhs ఉంటుంది వాళ్ళ ఎక్స్పెండిచర్. 2 లక్షలు మిగులుతాయి ఒక్కళ్ళు పని చేస్తే. ఇద్దరు పని చేస్తే వర్స్ట్ సినారియోలు 8 లక్షలు సంపాదిస్తారు. డిపెండెంట్ వీసా మీద వెళ్ళి వాళ్ళకి ఏదో వర్క్ తెచ్చుకున్నా కానీ ఒక 8 లక్షలు సంపాదిస్తారు ఇద్దరు కలిసి యావరేజ్గా. కనీసం వాళ్ళకి 3 లక్షలు ఖర్చు పోయి 5 లక్షలు మిగులుతాయి. పిల్లలది పిల్లల స్కూల్ ఫీజులు అవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా అయిపోతాయి. ఎక్కడైతే ఒక కమ్యూనిటీ ఉంటుందో అక్కడ కమ్యూనిటీ స్కూల్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటాయి స్కూల్స్ అన్ని కూడా. సైజ్ ఆఫ్ ద కమ్యూనిటీని బట్టి, అక్కడ ట్యాక్స్ పేస్ ఒక సైజుని బట్టి సైజ్ ఆఫ్ ద స్కూల్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో బేసిక్గా వాళ్ళు ఎంత పే చేస్తారన్నదాన్ని బట్టి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అన్ని దొరుకుతాయి కూడా వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కూడా, వాళ్ళు పాస్పోర్ట్ హోల్డర్స్ అయితే ఆ కంట్రీకి వాళ్ళు చాలా తక్కువ రేట్లు అయిపోతున్నాయి వాళ్ళకి. మనం ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళకి ఖర్చు ఎక్కువ, అక్కడే పాస్పోర్ట్ హోల్డర్స్ అయితే వాళ్ళు తక్కువ ఖర్చులో కూడా కంప్లీట్ అవుతున్నాయి. సో బేసిక్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారనుకున్న రీజన్ ఏంటంటే, నాది ఇది సొంతది, మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎస్, ఇదంతా కూడా ఎమోషనల్గా ఫైన్, నేను రావద్దు అని అన్నాను. కానీ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే 15 ఏళ్ల కంటే ముందు నుంచి ప్లాన్ చేసి ఉండాలి. అబ్బో, నేను 2-3 ఏళ్లలో ప్లాన్ చేస్తాను అని అంటే మాత్రం యూ కాంట్ ఎఫర్ట్. నేను చూసిన ప్యాటర్న్ అదే. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎఫర్ట్ చేయలేరు. ఏం చేయగలుగుతారు 2-3 సంవత్సరాల్లో? మీరు సంవత్సరానికి 1-2 లక్షల రూపాయలు దాచిపెట్టినా కానీ నెలకి ఎంత చేయగలుగుతారు? 1 కోటి రూపాయలు చేయగలుగుతారా? 1.5 కోటి చేయగలుగుతారా? ఏంటి మీరు US వెళ్ళి అంత కష్టపడి అంత దూరం పోయి 1.5 కోటితో తిరిగి వస్తారా? ఆ 1.5 కోటితోటి మీ లైఫ్ సెటిల్ అవుతుందా? ఒక లెక్క చెప్తా సింపుల్గా. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే ఫైనాన్షియల్లీ ఫ్రీ అయ్యి రావాలి. మీరు ఇండియా వచ్చినా వర్క్ చేస్తారు, దట్స్ ఫైన్, బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీకు ఉండాలి. ఓకే, పిల్లల బర్డెన్ వరకు మీరు తీసుకుంటారేమో, నో ప్రాబ్లం. అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఫీ సంపాదించే దాంట్లోంచి కడతారేమో, అది కూడా ఆలోచించండి ఎంతవరకు పాసిబుల్. ఇండియా వస్తే మీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, అక్కడ కూడా అగైన్ 2-3 సినారియోస్ మారుతూ ఉంటాయి అన్నమాట. కంప్లీట్ గా జాబ్ వదిలేసి ఇక్కడికి రావడం, కొంతమందికి ఏంటంటే మంచి ఆపర్చునిటీ ఉంటుంది హైబ్రిడ్ గా వర్క్ చేయడం, దిల్ గెట్ అక్కడి నుంచి కూడా శాలరీ వస్తూ ఉంటుంది. వాళ్ళ కేసెస్ కాదు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎలా ఉంటాయంటే మొత్తం వదిలేసి రావాలి ఇక్కడ ఇండియాకి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అట్లీస్ట్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి. ఇండియాలో మీరు ఆ లైఫ్ స్టైల్ ఇక్కడ ఎఫర్ట్ చేయాలంటే 1.5 లక్షలు అవుతుంది నెలకి, రైట్? 1.5 లక్షలు అవుతుంది అని అంటే కనీసం మీ దగ్గర 3 కోట్ల కార్పస్ ఉండాలి. 3 ఏళ్లలో 3 కోట్ల కార్పస్ ఎట్లా సంపాదిస్తారు? అది సహజంగా అది 3 కోట్ల కార్పస్ 3 ఏళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తారు? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అది. అండ్ దాంతో పాటుగా మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కూడా మీరు కొంత డబ్బులు కూడబెట్టి ఉండాలి. 3 ఏళ్ళ సాధ్యమా? నో. నేను అందుకే చెప్తాను, మీ ప్లానింగ్ 15 ఏళ్ల ముందు నుంచి చేసి ఉండాలి అని.
సో 15 years ముందు నుంచి మీరు చేసి ఉండుంటే 30 సంవత్సరాల్లో ఉండగా మీరు గనక ఈ ప్లానింగ్ ని స్టార్ట్ చేసి ఉండుంటే 45కి మీరు ఇండియాకి తిరిగి రావాలని మీరు ప్లాన్ చేసుకొని ఉండుంటే మీరు ఇండియాకి వచ్చే టైంకి మీ మంత్లీ ఎక్స్పెండిచర్ దాదాపు 3 లక్షలకు వెళ్తుంది. ఓకే, ఏది 1,00,000తో మనం ఎస్టిమేట్ చేస్తే, అదే సరే ఇప్పుడు 1,50,000 ఉందిగా 1,50,000 తోటి ఎస్టిమేట్ చేస్తే దాదాపు 4,75,000 వెళ్తుంది మీది మంత్లీ ఎక్స్పెండిచర్. దాన్ని ఎఫర్ట్ చేయడానికి మీ దగ్గర 12 కోట్ల కార్పస్ ఉండాలి. ఆ 12 కోట్ల కార్పస్ అచీవ్ చేయడానికి మీరు 2 లక్షల రూపాయలు ఎస్ఐపి మీ 30 ఏట నుంచి చేయడం మొదలు పెట్టుండాలి. అంటే విదేశాలకు వెళ్తున్న ఇనీషియల్ డేస్ లో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన ఇనీషియల్ డేస్ లో చేయగలిగితే యా 12-15 సంవత్సరాల తర్వాత ఇండియాకి వెళ్తాం అన్నప్పటికీ రెడీ అయిపోతుంది, సెట్ అవుతాయి. సార్ మొత్తం 2 లక్షలు కాకపోయినా లక్షణ చేయాలి. ఎందుకంటే వాళ్ళ మిగతాది అక్కడ వాళ్ళకి కొంచెం మనకి పిఎఫ్ లాగా వాళ్ళకి కూడా రిటైర్మెంట్ కార్పస్ వెళ్తూ ఉంటే మంచి డబ్బులు వెళ్తాయి. అండ్ కొంత అక్కడ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి రిటర్న్స్ వస్తాయి. అట్లీస్ట్ ఒక 1,50,000 1,00,000 రూపాయల వరకు అన్నా 1,20,000 వరకు అన్నా కానీ రిటైర్మెంట్ కోసం కార్పస్ పెట్టుకొని ఉండాలి. అదొకటైనా మరి పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా ఒక 50 లక్షల రూపాయలు ప్రిపేర్ అవ్వాలి కదా. కానీ ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం సరే వాళ్ళ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అది 2.5 కోట్లకి వెళ్తుందేమో. మరి వాళ్ళ కోసం ఒక 44,000 45,000 రూపాయల వరకు ఎస్ఐపి చేయాలి. మరి యూఎస్ లో సెటిల్ అయ్యి వచ్చిన వాళ్ళు కనీసం 50 లక్షల రూపాయలు పెట్టి పెళ్లి చేయరా? ఇక్కడ ఉన్న వాళ్ళే చేస్తున్నారు 50 లక్షల రూపాయలు అంటారు. నేనంత గ్రాండ్ గా చేయను, అంత లేదు, వాళ్ళ మీదకి కూర్చున్నారు అంటే. ఇప్పుడు మన జనరేషన్ లో చూస్తున్నాం, మన జనరేషన్ లోనే డిమాండ్ చేస్తున్నారు పిల్లలు. ఆ జనరేషన్ పిల్లలు కూడా డిమాండ్ చేస్తే నేను చెయ్యను, నాకు అంత స్తోమత లేదు అనలేం కదా. ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఐ కాంట్ ఐ అఫోర్డ్ అని అనుకుంటాం. లెట్ ఇట్ బి. పెళ్లి చేస్తారా, సెటిల్మెంట్కి ఇస్తారా, బట్ వీ హ్యావ్ టు ప్లాన్. అది ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే దానికోసం సుమారుగా మీకు ఆ టైంకి 2 కోట్లు 2.5 కోట్లకి వెళ్తుంది అగైన్ మీ పిల్లల పెళ్లి టైంకి ఒక్క పిల్లోడికి. అండ్ దానికోసం ఒక 33,000 రూపాయలు ఎస్ఐపి చేయాలా? ఇండియా వచ్చే టైంకి మరి ఇల్లు కొంటారా? ఇల్లు కావాలి. మరి దీనికి కొంత తెలివిగా ఆలోచిస్తారు. ఎప్పటికైనా ఇల్లు కావాల్సింది కదా, ఇండియా వస్తే సెటిల్ అవుతాం కదా అని చెప్పి పోంగనే కొనేస్తారు. ఎంత పెద్ద మిస్టేక్ అని అంటే అసలు మీరు వచ్చి ఆ సిటీలో సెటిల్ అవుతారని గ్యారంటీ ఏంటి? అదే లొకాలిటీలో ఉంటారని గ్యారంటీ ఉందా? మీరు కొన్నప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది, తర్వాత అది కోర్ సిటీ అవుతుంది, దాని చుట్టూ ట్రాఫిక్ వస్తుంది, పొల్యూషన్ వస్తుంది. మీరు ఎందుకుంటారు అక్కడ? గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లేని దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? అసలు తప్పు కదా. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇంటి కోసం, కానీ ఇల్లు కొనొద్దు. ఇంటి కోసం సపరేట్ గా ఒక ఎంతో కొంత 80,000 90,000 1,00,000 రూపాయలు మీ స్తోమతకు తగ్గట్టుగా ఆ 15 ఏళ్ల పాటు మీరు సేవ్ చేసుకొని మీరు ఇండియా వచ్చాక, ఎవరికి తెలుసు ఇండియా వచ్చిందంత మాత్రం మీరు హైదరాబాద్ లో ఏమి ఉండరు. మీ జాబ్ లొకేషన్ బెంగళూరు పడొచ్చు, పూనా పడొచ్చు, ఢిల్లీ పడొచ్చు, రైట్? ఏమో బెంగళూరు పడుతుంది, మంచి లొకేషన్, ఎక్కడ దొరికింది, మంచి స్కూల్ కాలేజ్ అంత సెట్ అయిన పిల్లలకి వీళ్ళు కొనుక్కుంటారు అక్కడ. అప్పుడు కొనుక్కోవాలి కదా. మీరు ఇప్పుడు కనుక కొని సరే అమ్మేసి మళ్ళీ కొంటామనంటే మీరు అమ్మిన రేటుకి మీరు ఎఫోర్డ్ చేయలేరు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 15 సంవత్సరాల క్రితం 15 లక్షలు పెట్టి కొన్న ఫ్లాట్ ఇప్పుడు అమ్మితే మహా అయితే 30-35 లక్షలు వస్తుంది. 35 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు వస్తుందా? సమస్య లేదు, రాదు కదా. కనీసం పాత పురాతన బిల్డింగ్ కూడా రాదు కదా. మరి అమ్మేసి మళ్ళీ ఎట్లా కొంటారు 15 ఏళ్లకి? సో మీరు దానికి ఎంత స్పీడ్ తో గ్రో అయితే అంత ఈక్వలెంట్ స్పీడ్ తో గ్రో అయ్యే అసెట్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసి అప్పుడు కొనుక్కోవాలి. ఇవి ప్రధానం 15 ఏళ్ళు. అండ్ దీంతో పాటుగా మోస్ట్ కామన్ గా నెగ్లెక్ట్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. యుఎస్ లో ఉంది మాకంటారు, ఏం చేసుకుంటాం ఇండియా వస్తే? ఇండియా వచ్చే టైంకి డబ్బులతో పాటు బీపీ షుగర్స్ కూడా తెచ్చుకుంటావేమో. అప్పుడు నీకు ఇస్తారా? అప్పుడు వాళ్ళతో నో చెప్పించుకుంటారా? అప్పుడు వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ పెడతారు, ఎక్కువ లోడింగ్ ఛార్జెస్ వేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ కొంచెమో ఎంతో కొంత ఫస్ట్ మీరు ఇన్సూరెన్స్ హోల్డర్ అయ్యి ఉండాలి ఇండియాలో కూడా. అప్పుడు మీరు ఇండియా వచ్చిన తర్వాత కావాలంటే పెంచుకున్న మీనింగ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇన్సూరెన్స్ హోల్డర్ అయ్యి ఉండండి మీరు. ఇన్సూరెన్స్ హోల్డర్ అయితే మీరు వచ్చిన తర్వాత ఇట్ విల్ కంటిన్యూ. లేకపోతే అప్పుడు ఫ్రెష్ గా కావాలంటే చాలా ట్రబుల్ అవుతుంది మీకు. అన్ని ప్యాకేజీలతో వస్తారు మీరు, హెల్త్ ప్యాకేజ్ తో సహా. సో ప్లాన్ ఇట్ ఎర్లీ. టర్మ్ ఇన్సూరెన్స్ యుఎస్ లో ఎంత ఉందంటారు? $1 million. ఓకే, అది యుఎస్ లో ఉన్నంత వరకే. ఇండియా వస్తే 45 ఏళ్ళకి మీ జీవితం అయిపోలేదు కదా. యూ విల్ స్టిల్ వర్క్. ఇండియా వచ్చినా ఇండియాలో కూడా ప్లాన్ చేయండి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ని. అంత అవసరం లేదు $1 million. అట్లీస్ట్ 1.5-2 కోట్లకు ప్లాన్ చేసుకోండి. ఇట్స్ అ వెరీ స్మాల్ అమౌంట్ ఫర్ యూ. 2 కలిపి ఎంత అవుతాయి అంటే మహా అయితే 30 సంవత్సరాల వయసులకి ఎంత అవుతాయండి? గట్టి తిప్పి కొడితే 50,000 సంవత్సరానికి. అక్కడ ఎక్స్పెన్సివ్. ఇంకా $1 million మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ఇక్కడ చాలా చీపు. 25,000 అయిపోతుంది. ఎన్ఆర్ఐ కేటగిరీకి ఇచ్చేస్తారు మంచిగా, హ్యాపీగా తీసుకోండి. ఇవన్నీ ప్లాన్ చేసుకోండి రండి. ముందే ఇల్లులు కొనేస్తా, ముందే పొలాలు కొనేస్తా, నో, ఏమి మీకు పని చేయవు. ఇల్లు మీరు కొన్నది మీకు వర్కౌట్ కాదు. మీరు అంత కష్టపడి యూఎస్ నుంచి వచ్చి పాతింట్లో ఉంటారా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ప్లాన్ ఇట్, ఛానలైజ్ ఇట్. డబ్బులు దేనికోసం పెడుతున్నా ఛానలైజ్ చేసుకొని ఆ టైం వచ్చినప్పుడు తీసి దానికి పెట్టండి. ముందే కొనాల్సిన అవసరం లేదు. ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. 15 ఏళ్ల ముందు నుంచే ప్లాన్ చేయండి. లేదా మీ దగ్గర కొంత కార్పస్ ఉంటే ఇట్స్ ఫైన్, లేకపోతే మాత్రం ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇబ్బంది పడతారు.
అంత కష్టపడి నా ప్రాబ్లం ఏంటంటే ఎంత దూరం పోయారు కుటుంబాన్ని వదిలేసి పని చేసుకోవడానికి, మళ్ళీ వచ్చి అయ్యే కష్టాలా? అవసరం లేదు కదా. అయ్యే మధ్యతరగతి కష్టాలు మనకి ఎందుకు? మనకి సంపాదించుకుంటామే ఉద్యోగం చేసి, ఆ సంపాదించేది ఎక్స్ట్రా అవ్వాలి కానీ బతకటం కోసం మళ్ళీ పని చేయొద్దు. అంత దూరం పోయొచ్చు కూడా. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.